రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీని గురించి చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి దగ్గర నుంచి పాకిస్తాన్ ప్రధాన సైనికాధికారి దాకా అందరూ బొచ్చెలు పట్టుకుని ప్రపంచమంతా ఒక డాలర్ కోసమో దీనార్ కోసమో బిచ్చమెత్తుకుంటున్నారు. అయితే యథా నాయకులు తథా ప్రజలు, యథా రాజా తథా ప్రజ. కాబట్టి పాకిస్తానీ పౌరులు కూడా కొన్ని కాస్త బలహీనమైనటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉన్నటువంటి, శాంతి భద్రతలు కొంచెం పోలీసులు కాస్త బలహీనంగా ఉన్నటువంటి ప్లేస్లకి వెళ్ళి అక్కడ ఆ దేశాలలో బిచ్చగాళ్ళుగా మారుతున్నారు. వీళ్ళు ఈ దేశంలో గోధుమ రొట్టెల కోసము, గోధుమ పిండి కోసము గంటల కొద్దీ క్యూలో నిలబడేటటువంటి వ్యక్తులు అప్పు చేసో సప్పు చేసో డబ్బు సంపాదించి విమానం ఎక్కి టర్కీకో, ఇరాన్కో, లేకపోతే శ్రీలంకకో, అది కాకపోతే నేపాల్కో, కంబోడియాకో పారిపోయి చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నారు. ఖాళీ సమయంలో యాచన చేస్తున్నారు, బిచ్చమెత్తుకుంటున్నారు. టర్కీ వంటి దేశాల్లో అయితే శరణార్థులుగా వెళ్ళారు. మా దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తిండి లేదు, లేకపోతే మా పైన మతపరమైనటువంటి దాడులు చేస్తే, ఎందుకంటే సున్నీలు షియాలపైన, షియాలు సున్నీలపైన, ఇద్దరూ కలిసి అహ్మదియాలపైన, దేవబందీలు బరేల్వీలపైన, బరేల్వీలు దేవబందీలపైన, ఈ రకమైన దాడులు పాకిస్తాన్లో సర్వసాధారణం. అవే వర్గాలు మన దేశంలో ఉన్నా కొట్టుకోవు, కానీ పాకిస్తాన్లో తెగ కొట్టుకుంటాయి. దాంతో శరణార్థులుగా టర్కీకి కూడా వెళ్తున్నారు. వీళ్ళిప్పుడు పగలు బిచ్చం ఎత్తుకుంటున్నారు, సాయంత్రం అయ్యేటప్పటికి కిడ్నాపర్స్గా మారుతున్నారు. ఇదేదో మామూలుగా ఒకటో రెండో సంఘటనలు జరగలేదు, పలు సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలు ఏ స్థాయికి వచ్చాయంటే కొన్ని దేశాల్లో అసలు పాకిస్తానీలను రానివ్వకుండా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకి తాజాగా ఒక సంఘటన టర్కీలో జరిగింది. టర్కీలో రాధాకృష్ణన్ అనే వ్యక్తి ఉద్యోగ నిమిత్తం వెళ్ళాడు. అక్కడ ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. అతన్ని ఏప్రిల్ 25వ తారీఖున కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత అతన్ని జైల్లో ఉంచారు. అతన్ని కిడ్నాప్ చేసి ఒక రహస్య స్థావరంలో ఉంచారు. 20 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ కుమారుడిని చంపేస్తామని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. సో వాళ్ళు భారత ప్రభుత్వానికి చెప్పడము, భారత ప్రభుత్వం భారత రాయబారికి చెప్పడము, భారత రాయబారి టర్కీ ప్రభుత్వానికి చెప్పడము, టర్కీ పోలీసులు తక్షణం రంగంలోకి దిగి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పోనీ ఇది ఒక్కటే సంఘటన కాదు, సరిగ్గా ఇదే సమయంలో ఆగ్నేయాసియా దేశమైనటువంటి కంబోడియాలో కూడా ఇద్దరు దుండగులు, ఒకటి పేరు సప్తేన్ బిన్ నాజిర్, ఇంకొకటి పేరు సయ్యద్ అలీ హుస్సేన్, వీళ్ళిద్దరూ పాకిస్తానీలు. పగలు బిచ్చం, రాత్రి దోపిడీ, కిడ్నాప్, ఈ పని చేస్తున్నటువంటి వీళ్ళిద్దరు కూడాను ఇద్దరు భారతీయుల్ని అపహరించారు. ఇది ఏప్రిల్ 25న అపహరించారు. మే 16 దాకా వీళ్ళని కూడా జైల్లో తమ యొక్క చెరలో ఉంచారు. చివరికి ఈ కిడ్నాపర్స్ ఇద్దరు లేని సమయం చూసి వీళ్ళు పారిపోయి వచ్చారనమాట. ఈ పారిపోయి వచ్చిన వాళ్ళలో ఒకటి పేరు మహమ్మద్ సాద్, ఇంకొకటి పేరు సుదిత్ కుమార్. వీళ్ళిద్దరు తప్పించుకుని వచ్చారు. ఇటు కంబోడియాలో జరిగింది, అటు టర్కీలో జరిగింది. అయితే ఈ రకమైనటువంటి సంఘటనలు మిగతా చోట్ల కూడా జరుగుతున్నాయి. గత నెల అంటే ఏప్రిల్లో నేపాల్లో 4 శ్రీలంక పౌరులను పాకిస్తానీలు కిడ్నాప్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకొచ్చిన తర్వాత కిడ్నాప్ చేశారు. చివరికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కావాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేశారు. నేపాల్లో శాంతి భద్రతల పరిస్థితి అంతంత మాత్రము, పోలీసు వ్యవస్థ చాలా బలహీనము. ఇప్పటి వరకు వాళ్ళ అజాయిపు దొరకలేదు. 2022లో ఇస్తాన్బుల్లో, అంటే టర్కీలో ఉన్నటువంటి ఇస్తాన్బుల్లో ఉన్నటువంటి తక్సీమ్ స్క్వేర్ అని చాలా సుప్రసిద్ధమైనటువంటి ఏరియా, అక్కడ 6 పాకిస్తానీలు 4 నేపాలీలను కిడ్నాప్ చేసి చాలా పెద్ద ఎత్తున డబ్బు కావాలని చెప్పి, వాళ్ళు డబ్బు అడిగింది కూడాను రూపాయల్లో కాదు, నేపాలీ రూపాయలు కాదు, 10,000 యూరోస్ ఇవ్వాలని అడిగారు. అంటే వాళ్ళకి ఏ కరెన్సీ నడుస్తుంది, ఏ కరెన్సీకి విలువ లేదు,
పాకిస్తానీ కరెన్సీకి విలువ లేదు, ఇవన్నీ తెలుసును. ఈ డబ్బుని వాళ్ళు సేకరించిన తర్వాత వాళ్ళకే వాడుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఉగ్రవాద సంస్థలకు సరఫరా చేస్తున్నారా? దీని విషయంలో కూడా స్పష్టత లేదు. 2021లో కూడాను ఈ రకంగా పాకిస్తానీలు కిడ్నాపింగ్ చేయడమే కాకుండా చాలామంది టర్కిష్ యువతులు చాలా అందంగా ఉంటారు, వాళ్ళను బలాత్కరించే ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ళని చాలామంది పాకిస్తానీల్ని జైల్లో పెట్టి పాకిస్తాన్ నుంచి టర్కీకి వచ్చే వాళ్ళ సంఖ్యని గణనీయంగా తగ్గించారు. తోటి ఇస్లామిక్ దేశం ఇలా చేస్తోంది ఏమిటి అని చెప్పేసి పాకిస్తాన్ గొడవ కూడా చేసింది. దీనిపైన 2021లో రాకాలోకంలో వీడియో కూడా చేయటం జరిగింది. చివరికి సర్వసాధారణ టర్కిష్ ప్రజానీకము సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టి అసలు పాకిస్తానీలందరినీ పంపించేయాలి, పాకిస్తానీ పర్వర్ట్స్, పాకిస్తానీస్ గెట్ అవుట్ అనేటటువంటి హ్యాష్ట్యాగ్స్ని ట్రెండ్ చేసి మరీ పాకిస్తానీలని దేశం నుంచి తరిమేయాలని చెప్పారు. మొత్తం మీద పాకిస్తానీలు ప్రభుత్వం ఏ రకంగానైతే అడ్డదారిన దొడ్డిదోవన ఏ రకంగానన్నా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తోందో అదే పద్ధతిని వీళ్ళు కూడా అనుసరిస్తున్నారు. అయితే ఇవి ఏదో 1-2 జరగకుండా ఒక పథకం ప్రకారము టర్కీలో, ఇరాన్లో, మలేషియాలో, సింగపూర్లో, నేపాల్లో ఇలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అంతర్జాతీయ ఏజెన్సీలు దృష్టి సారించాయి. అంతర్జాతీయ ఏజెన్సీలు అన్ని చోట్ల కూడా పాకిస్తానీ పౌరులే, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆయా దేశాల్లో దోచుకుంటున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు. ఈ డబ్బుల్లో కొంత భాగము అక్రమ ఆర్థిక లావాదేవీలకు ఉపయోగిస్తున్నారు, హవాలాకు ఉపయోగిస్తున్నారు, పాకిస్తాన్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దానితో పాటు కొంత డబ్బు జిహాదీ సంఘటనలకు కూడా వెళుతోందని చెప్పి ఇప్పుడు అనుమానిస్తున్నారు. దీంతో టర్కీ వంటి దేశం కావచ్చును, కంబోడియా కావచ్చును కఠినమైనటువంటి విధానాల్ని అవలంబించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. టర్కీ ఇప్పటికే మొదలుపెట్టింది, ఇప్పుడు కంబోడియా కూడాను చేస్తోంది. మొత్తం మీద పాకిస్తానీలు చేస్తున్నటువంటి ఈ పని ఇప్పుడు ప్రపంచంలో ఒక టాకింగ్ పాయింట్గా మారింది. సర్వసాధారణ సగటు పాకిస్తానీ కిడ్నాపర్గా మారటం ఇప్పుడు ఒక టాకింగ్ పాయింట్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.